పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వీధి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కౌన్సిలర్లు పాలకవర్గంతో సమన్వయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ తునికి సురేష్ ఆరోగ్య సిబ్బందితో కలిసి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మైనార్టీ పాఠశాల, ఎస్సీ సంక్షేమ హాస్టల్ ను సందర్శించి పరిశుభ్రతతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు హాస్టళ్లలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వల వల్ల దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. గతంలో ఒక్కో వార్డులో 2 సిబ్బందితో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించేవారని, ప్రస్తుతం అన్ని విభాగాల సిబ్బందిని సమన్వయం చేసి 3 రోజుల పాటు ఒకే వార్డులో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మైనార్టీ హాస్టల్స్ ను, ఎస్సీ హాస్టల్స్ ను విజిట్ చేయడం జరిగింది. అక్కడ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాళ్ళకి సూచించడం జరిగింది. అక్కడ డార్మెంటరీ రూము, కిచెన్ వాళ్ళన్నింటినీ పరిశీలించడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ప్రతి హాస్టల్స్ను మేము ప్రతి హాస్టల్స్ ఏవైతే మనకు 10 రకాల హాస్టల్స్ ఉన్నాయి వాటన్నిటినీ ఇందులో భాగంగా క్లీన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూస్డే మరియు ఫ్రైడే ఇది కూడా స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టి వాటిని కూడా ప్రతి వార్డులో తిరిగి జరిగింది. అలాగే హాస్టల్ను సందర్శించడం జరిగింది. ప్రతి వారము ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వార్డులో కౌన్సిలర్ కానీ మరియు చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు విజిటించడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించగలరని నా యొక్క మనవి.